రాష్ట్ర ఆదాయ సేకరణ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరాల వారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూళ్లపై ఆరా తీశారు. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం. రేపు సాయంత్రం చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఉచిత కరెంట్, 500 రూపాయలకే సిలిండర్ పథకాలను ప్రారంభించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రియాంక గాంధీ వర్చువల్ గా ఈ పథకాలను ప్రారంభిస్తారు. 1,00,000 మందితో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీని హైకమాండ్ ను డిమాండ్ చేస్తున్నారు సీనియర్ నేత వి హనుమంతరావు. ఖమ్మం లోక్సభ స్థానంలో అవకాశం ఇస్తే మంచి మెజారిటీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు. బీసీలు ఇంకెన్నాళ్లిలా ఓట్లు వేసే మెషిన్ల మాదిరి ఉండాలని ప్రశ్నించారు విహెచ్. మెదక్ ఎంపీ సీటు దక్కించుకునేందుకు హడావిడి చేస్తున్నారంటూ తనపై కమలం నేతలు చేసిన ఆరోపణల్ని ఖండించారు జగ్గారెడ్డి. ఇప్పుడున్న బీజేపీ నేతలు తన ముందు బచ్చాగాళ్లంటూ తీసిపారేశారు. తనకు కావాలంటే డైరెక్ట్ గానే ఎంపీ సీటు అడుగుతానని చెప్పారు జగ్గారెడ్డి. అసలు తనకు ఆ ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ దగ్గర ధర్నాకు దిగారు భూ నిర్వాసితులు. డేంజర్ జోన్ పరిధిలో ఉన్న మిగులు భూములను తీసుకోవాలని, తమ ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన బాధిత కుటుంబాల్లోని యువతకు ఓపెన్ కాస్ట్ లో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు తాడిచెర్ల గ్రామస్తులు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఓపెన్ కాస్ట్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కోడుమూరు టీడీపీ నేత గూడూరు ప్రభాకర్ ఆత్మహత్య యత్నం చేశారు. ప్రస్తుత నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారాయన. ప్రభాకర్ ఆ టికెట్ ని దస్తగిరికి కేటాయించింది టీడీపీ అధిష్టానం. అయితే టికెట్ రాలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగారు ప్రభాకర్. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబీకులు. దాంతో చంద్రబాబును నిందిస్తూ ప్రభాకర్ భార్య కంటతడి పెట్టుకున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో మహాసభ నిర్వహించారు కేబుల్ ఆపరేటర్లు. కేబుల్ ఆపరేటర్లపై విధించిన విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవో రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కేబుల్ రంగాన్ని ఓ పరిశ్రమగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్దీకరణకి మార్చి 31 వరకు అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ, దేవాదాయ, వర్క్స్, కోర్టు వివాద భూములు మినహా ఇతర లేఅవుట్లు క్రమబద్దీకరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్టుగా తెలుస్తోంది. తమ పార్టీలో టికెట్లు తమ ఇష్టం అన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. తమ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. తమ జాబితా చూసి వైసీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. వైసీపీకి అభ్యర్థులు దొరకడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు సీఎం జగన్. కుప్పం బ్రాంచ్ కెనాల్ జాతికి అంకితం చేశారు. అయితే హంద్రినీవ కాలువ ద్వారా కుప్పంకి నీటిని విడుదల చేశారు జగన్. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ ఆదేశిస్తే హిందూపురం ఎంపీగా పోటీ చేస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. సామాన్య కార్యకర్తగా 30 ఏళ్లు పార్టీ కోసం పనిచేశారని గుర్తు చేశారు. పరిపూర్ణానంద స్వామి టికెట్ అడగడంలో తప్పులేదన్నారు. ఎవరికైనా టికెట్ అడిగే హక్కుందని అన్నారు విష్ణువర్ధన్. చంద్రబాబు నుంచి పవన్ కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు కాపు జేఏసీ నేత రామ్ సుధీర్. 2019 తర్వాత పవన్ చార్టర్డ్ ఫ్లైట్ కొన్నారని, ఆయనకు అన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నాదెండ్ల, లింగమనేనిని కలిసి టికెట్లు కేటాయిస్తున్నారన్నారు. అయితే జనసేన పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారన్నారు రామ్ సుధీర్. కేసీఆర్, రేవంత్ ఇద్దరే అన్నారు బీజేపీ నేత ఈటెల. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రజలను మభ్యపెడితే ఇప్పుడు రేవంత్ అదే పనిలో ఉన్నారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మతపరమైన అంశాలతో కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఓట్లడగాలన్నారు. బీజేపీ యాత్రలను ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అని ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. తనను తిట్టడమే పొన్నం, కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ను గద్దె దించే వరకు పోరాడింది బీజేపీ అని గుర్తు చేశారు బండి సంజయ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తో పాటు 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి నిన్న సీఎం రేవంత్ ని కలిసిన తీగల కృష్ణారెడ్డి ఇవాళ కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనిత కూడా కాంగ్రెస్ లో చేరారు. గౌరవం లేని కారణంగానే బీఆర్ఎస్ ను వీడానన్నారు కృష్ణారెడ్డి. ఇకపై పూర్తి సమయం కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా అన్నారు. హైదరాబాద్ లో కొకైన్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బీజేపీ నేత యోగానంద్ కుమారుడు వివేకానంద్ ని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. వారి నుంచి భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కొకైన్ వాడినట్టుగా గుర్తించామన్నారు సిపి మహంతి. అయితే 10 మంది పార్టీలో పాల్గొన్నారని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా డబ్బులు కాజేసిన ముఠాను పట్టుకున్నారు పోలీసులు. 3 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 20 మంది రైతుల పేరుతో ₹1 కోటి కాజేసింది ఈ ముఠా. రైతు బంధుకు సంబంధించి మరో ₹1 కోటి స్వాహా చేశారు నిందితులు. పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇన్సూరెన్స్ కంపెనీ. వ్యవసాయాధికారితో పాటు మరో 2 అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల గౌరవ అర్చకులు రమణ దీక్షితుల్ని తొలగించింది. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీ చర్యలు తీసుకుంది. 15,000 మంది టీటీడీ ఉద్యోగుల జీతాలు పెంచుతూ నిర్ణయం కూడా తీసుకుంది పాలక మండలి. గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు బంగారు పూత పూయాలని నిర్ణయించింది పాలక మండలి. జ్ఞానవాపి కేసులో హిందూ పక్షానికి ఊరట లభించింది. ముస్లిం పక్షం పిటిషన్ను కొట్టేసింది అలహాబాద్ హైకోర్టు. జ్ఞానవాపి ఆలయంలో పూజలను అనుమతించిన వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది అలహాబాద్ హైకోర్టు. జ్ఞానవాపి కాంప్లెక్స్ లో పూజలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోదీ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఢిల్లీలో టీవీ9 నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్నారు స్మృతి ఇరానీ. వికసిత్ భారత్ లో నారీ శక్తి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళల కోసం కేంద్రం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందన్నారు ఆమె. బెంగాల్లోని సందేశ్ గలీలో మహిళలపై దాడుల కేసులో ప్రధాన నిందితుడు టీఎంసీ నేత షాజహాన్ షేక్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కోల్కతా హైకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. షాజహాన్ ను అరెస్ట్ చేయకుండా తమ చేతులు కట్టేశారన్న టీఎంసీ నేతల వ్యాఖ్యలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. షాజహాన్ ను అరెస్టు చేయవద్దని తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో వారం రోజుల్లో షాజహాన్ ని అరెస్ట్ చేస్తామని బెంగళూరు పోలీసులు వెల్లడించారు. సందేశ్ గలీలో మహిళలపై అత్యాచారాలతో పాటు పొలాలను లాక్కున్న కేసులో షాజహాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గత నెల రోజుల నుంచి షాజహాన్ ఆచూకీ చిక్కటం లేదు.